హాయ్ హలో నమస్తే అండి అందరూ బాగున్నారు. సో నేను కూడా మీద వేళ చాలా బాగున్నాను. ఈరోజు అయితే నేనైతే మీ ముందుకైతే ఒక మంచి సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ అయితే అమ్మకానికి తీసుకురావడం జరిగిందండి. దీని మోడల్ వచ్చేసి 2011. ఇంజన్ వచ్చేసి స్వరాజ్ 843 XM ట్రాక్టర్ అనమాట. ఇది వచ్చేసి మనకు 42 HP అయితే రావడం జరుగుతుంది. దీనికి వచ్చేసి మాన్యువల్ స్టీరింగ్. సో మనకు బండి ట్రక్ బుక్ అయితే ఎడాచడం అనమాట. ఈ బండికి వచ్చేసి రీసెంట్గా బండి యొక్క పని మొత్తం అయితే ఇంజన్ పని అయితే చేయించడం జరిగింది. దీనికి వచ్చేసి కొత్త బ్యాటరీ వేసినండి, కొత్త రేడియేటర్ కూడా వేసిన అనమాట. ట్రక్ బుక్ అటాచ్ అనమాట. వచ్చేసి అగ్రికల్చర్ వెహికల్ తీసుకున్న దగ్గర నుంచి కస్టమర్ కూడా మాత్రమే వాడింది అనమాట. సో మనకు ట్రక్ ప్లాట్ఫారం చూసుకుంటే ఎటువంటి డ్యామేజ్ లేకుండా చాలా నీట్గా ఉందన్నమాట. డోర్లు కానీ పంపు కూడా కొత్త, హైడ్రాలిక్ పంపు కూడా కొత్తదనమాట. సో మనకు ట్రాక్టర్ యొక్క టైర్లు వచ్చేసి పెద్ద టైర్లు అయితే బటన్ టైర్లు అండి, ఫుల్ బటను. సో మనకి ట్రక్ ఫ్రంట్ బ్యాక్ ఎటు చూసిన డ్యామేజ్ అయితే ఏం లేదనమాట. సో మనకి ట్రక్ టైర్లు వచ్చేసి 50% అయితే ఉన్నట్టయితే ఫోటోలు అయితే కనిపిస్తుంది అనమాట. సో బండి చాలా అంటే చాలా బాగుందండి. తెచ్చిన దగ్గర నుంచి ఓనర్ మాత్రమే వాడడం జరిగింది రైతువారి వారకంగా. దీని యొక్క రేట్ వచ్చేసి మనకి కస్టమర్ అయితే 2,90,000 చెప్పడం జరుగుతుందండి. ఈ బండి వచ్చేసి మనకు ఆంధ్ర రాష్ట్రంలోని గంపలగూడెం గ్రామంలో ఈ బండి మనకు అందుబాటులో ఉందన్నమాట. ఎన్టీఆర్ జిల్లాలో అందుబాటులో ఉంది. ఈ బండి యొక్క రేట్ వచ్చేసి ఓనర్ అయితే 2,90,000 చెప్పడం జరుగుతుందండి. రేట్ అయితే ఫిక్స్డ్ ఏం కాదు. బండి దగ్గరికి వచ్చి చూసి ట్రయల్ వేసుకొని మాట్లాడుకోవచ్చు అనమాట. పేపర్స్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, ట్యాక్స్ కానీ ప్రతి ఒక్కటి క్లియర్ ఉన్నాయండి. మీకు ఎవరికైనా కావాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఓనర్ యొక్క నెంబర్ ఇవ్వడం జరిగింది. మీరు ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ ఆల్.